చాలాసార్లు మనకు ఆశీర్వాదము అంటే బ్లెస్సింగ్ అంటే విజయం అంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఎలా ఆశ్రయించబడాలో చెప్తే బాగుండు అని మనము చాలా ఈ మోటివేషనల్ ట్రైనర్స్ దగ్గర, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని, తర్వాత జీవితం తెలుసుకోవడం కొరకు సాధువుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. చాలా ఎంతో జాగ్రత్తగా మోటివేషనల్ వీడియోస్ మీద వీడియోస్ చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇది సరిపోతున్నట్లు ఆ ఫార్వర్డ్లు కూడా చేస్తున్న అలవాట్లు మనకు ఉండొచ్చు. అయితే చాలాసార్లు మనం మర్చిపోయే సత్యం ఏంటంటే హెచ్చింపు కానీ ఆశీర్వాదం కానీ మనుషుల నుంచి రాదు. అందుకొరకు బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, హెచ్చింపు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని దీవిస్తాడు, ఒకరిని దేవుడు ఆ దీవెనకు దూరంగా చేస్తాడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే సార్వభౌముడైన దేవుని చేతిలో ఆశీర్వించే హక్కు ఉంది. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆశీర్వాదము ఎలా పొందాలి అనే జవాబు చెప్పట్లేదండి. రెండవది, ఈరోజు ప్రాముఖ్యమైన కోణం ఏంటంటే ఆశీర్వాదము తట్టుకునే దమ్ముందా? చాలాసార్లు విజయం అంటే, ఆశీర్వాదం అంటే స్ట్రగుల్ గుండా, ఘర్షణ గుండా, త్యాగాల గుండా వెళ్ళక తప్పదనేది వాక్ సత్యం. మనకు ప్రార్థన భారం రానంత వరకు దేవుడు ఎటువంటి ఉపశమనం తీసుకురాడు. అందుకొరకే నా నామం పెట్టిన జనులు తాము తగ్గించుకొని వారు పశ్చాత్తాపడి నా దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తే నేను వారి ప్రార్థన విని వారిని ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను, దేశాన్ని బాగు చేస్తాను అన్నాడు. ఈరోజు దేశం ఈ విషాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుందండి. ఆక్సిజన్ సిలిండర్స్ దొరకకపోవడమే కాదు, వెంటిలేటర్ సపోర్ట్ దొరకడం కాదు, హాస్పిటల్ బెడ్స్ లేకపోవడం కాదు, సమాధుల స్థలం దొరకకపోవడం, హాస్పిటల్ బయట అంబులెన్స్లు బారులు తీరడం, ఎప్పుడు ఏమవుతుంది ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి. ఈరోజు పరిష్కారము, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఆ సన్న అంటది, నా భారం అంతా కన్నీటంతా ప్రభు దగ్గర కుమ్మరిస్తున్నానయ్యా. ఈరోజు ప్రభు దగ్గర ఏడ్చి నేను ప్రార్థన చేస్తున్నా. ఒక్కసారి ప్రార్థించింది, భారం అంతా కుమ్మరించింది, నాట నుండి ఏడవడము మానేసింది. ఈరోజు అసూయపడే బదులు ఆమె భారం అంతా ఏం చేసిందండి, దేవుని దగ్గర కుమ్మరించింది. అందుకొరకు ప్రభువు కొన్నిసార్లు నీకు భారం పెడతాడు. గాడ్ కీప్స్ యూ ద ఫైర్. అది నిన్ను నిద్రపోనివ్వదు, నేను బాధ పెడుతుంది, కన్నీటి పర్యంతమే నువ్వు ఏడ్చేటట్టు చేస్తుంది. ఇలా జరిగిందా, అది నీకు ఆశీర్వాదకరంగా సమయాలను తీసుకొని వస్తున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు అందుకొరకే మూడో ఇదే తలంపులో నుండి పరిష్కారం ఏంటి అంటే, ఎవరికి దేవుడు ఏది ఇచ్చాడో వారి పిలుపును బట్టి ఇస్తాడు. పిలుపు ఒక్కొక్కరికి ఇచ్చే దేవుడు ప్రత్యేకమైంది. అందుకొరకే నో కంపారిజన్ ఎట్ ఆల్. నువ్వు కంపేర్ చేసుకుంటే నీకు అసూయ వస్తుంది. కంపేర్ చేసుకుంటే కయను కుమారుల పరిస్థితి వస్తుంది. మనం ఆత్మీయ జీవితంలో, మానసిక జీవితంలో, కుటుంబ జీవితంలో కయను కుమారులు ఎదుర్కోవాలి, అసూయపడవలను ఎదుర్కోవాలి. కానీ పరిష్కారం దేవుని బిడ్డలు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే మనము ఎవరితో కూడా పోల్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ప్రత్యేకంగా తయారు చేశాడు. నీ ఫింగర్ ప్రింట్ దేవుడు వేరే వాళ్ళకి వేయలేదు. నీ రెటినా స్కాన్లో డిజైన్ వేరే వాళ్ళకి వేయలేదు. నీ కంట్లో రక్తనాళాల డిజైన్ దేవుడు ఇంకెవ్వరికి వేయలేదు. నీకు ఇచ్చిన పిలుపు ఏర్పాటు ప్రత్యేకమైంది. నీ కాలింగ్లో ఇంకెవ్వరు ఫిట్ గారు. మరొకసారి చెప్తున్నా దేవుని దాసుడు, నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చిన ఏర్పాటు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఇంకెవ్వరు ఫిట్ గారండి. నో బడీ ఎల్స్ కెన్ ఫిట్ ఇన్ దట్. నీ పిలుపు నీదే, నీ ఏర్పాటు నీదే. మరి అన్నప్పుడు ఎట్లా కంపేర్ చేస్తావు? ఉదాహరణ ఏంటంటే కిడ్నీని పట్టుకొని గుండెతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా అండి? గుండె అనింది అనుకోండి, కిడ్నీని పట్టుకొని, ఓ కిడ్నీ నువ్వు నీళ్ళని ఫిల్టర్ చేసి అంత మూత్రపిండాల దగ్గర ఏముంటావు? నువ్వు మూత్రపిండం పని ఏం చేస్తావు? గుండెలాగా రక్తాన్ని ఏం చేయాలి, సరఫరా చేయాలి. నా రేంజ్ ఏమనుకున్నావు, నా స్థాయి ఏమనుకున్నావు నువ్వు అని కంపేర్ చేసింది అనుకోండి. ఒకవేళ గుండెనే కంపేర్ చేసిందండి, మూర్ఖ పని చేస్తాం మన అందరం. గుండె అనింది అనుకోండి మూత్రపిండాలతోని, ఏమని, కిడ్నీతోని, నీకు తెలుసా నేను గుండె ఇట్లా డగా కొడితే నీ రక్తం అంతా ఒక్కొక్క కణంకి వెళ్ళి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది, జీవవాయు జరుగుతుంది. నువ్వు చేసేది ఏముంది, నువ్వు మూత్రపిండం పని అని చెప్పి ఎగతాళి చేసింది అనుకోండి. ఒకవేళ పొరపాటున కిడ్నీని అనింది, నేను రక్తాన్ని పంపు చేస్తా, నువ్వు యూరిన్ని ఫిల్టర్ చేయంటే ఏమవుతుందని పరిస్థితి? నువ్వు నీళ్ళని ఫిల్టర్ చేయని చెప్పి కిడ్నీ అప్పగించింది గుండెకి, గుండెమో రక్తాన్ని సరఫరా చేసే బాధ్యత కిడ్నీకి అప్పగించింది. మనిషి ఏమవుతాడు, సస్తాడు. అప్పుడే మొత్తం అతలకుతలం అవుతాడు. ఈరోజు విషాదం ఏంటంటే సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ అవడం కారణం ఇది. ఎవరి పిలుపు వాళ్ళది. అందుకో ప్రభు అన్నాడు, నువ్వు విజయవంతమైన వాడవా కాదు చూసేది, ప్రభు నమ్మకస్తుడో కాదా చూస్తాడు. నీకు ఇచ్చిన నమ్మకంగా ఉండు, ఎవరితో ఎందుకు పోల్చుకుంటున్నావు? అందుకొరకు గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. రెండవ సమస్యకి వెళ్ళిపోదాం, రెండవ పరిష్కారంకి వెళ్ళిపోదాం. గలేషియన్స్ చాప్టర్ 6 verse 4, గలేషియన్స్ చాప్టర్ 6 verse 4, గలతీ 6:4, ప్రతి వాడును
తాను చేయు పనిని, తను చేసే పనిని పరీక్షించి చూచుకొనవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. మన పని మనం చూసుకోవాలి, ఎవరితో కంపేర్ చేయొద్దు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సేవకులుగా ఒకళ్ళు కంపేర్ చేస్తున్నావా? చాలా పెద్ద పొరపాటు చేస్తావు. ఎందుకంటే ఎవరి అభిషేకం వారిది, ఎవరి పిలుపు వారిది, ఎవరి కృపావరాలు వారివి, ఎవరికిచ్చే దర్శనం వారిది, ఎవరి ప్రత్యక్షత వారిది. ప్రియ సోదరి సోదరుడా, దయచేసి ఎప్పుడు కూడా పొరపాటు చేయకు. నెవర్ డూ దట్ మిస్టేక్. ఆ మిస్టేక్ చేస్తే కిడ్నీ, హార్ట్ రెండు ఒక పని ఇంకో పని కంపేర్ చేసుకుంటే వాళ్ళంత మూర్ఖపు సమస్య ఇంకా పరిష్కారం మూర్ఖపు సమస్యగా ఉత్పన్నమవుతుంది. కాబట్టి అటువంటి పొరపాటు ఎవరు చేయకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు విషాదం ఏంటంటే ఇంట్లో కూడా పిల్లల్ని కంపేర్ చేస్తుంటారు, కుటుంబాలు కంపేర్ చేస్తుంటారు, పరిచర్లను కంపేర్ చేస్తుంటారు. దయచేసి ప్రియ సోదరి సోదరుడు అలాంటి పొరపాటు చేయొద్దు. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఏర్పాటుతో దేవుడు ఏర్పరచుకున్నాడు. అలా తెలుసుకున్నప్పుడు నమ్మకంగా ఉంటాం, ఇతరులతో పోల్చుకోం, దేవుని గణపరుస్తాం. వాళ్ళు మనకు లేదనుకోండి, ప్రభా నువ్వు ఆ వ్యక్తిని దీవించావు కదా నాయనా, తన దీవెన తనను దీవించు ప్రభా, అదే దీవెన ఏదైతే వ్యక్తిని దీవించావో నాకు కూడా ఇస్తావా ప్రభా అని భారం హన్నాలాగా ప్రభు దగ్గర కుమ్మరించుకో. అప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఇస్తారు తెలుసా అండి? పెనిన్నాకి ఇచ్చిన కుమారుడు గురించో కుమార్తె గురించి రాయబడలేదండి. హన్నా కుమారుడు గురించి 2 పుస్తకాలు దేవుడు రాశాడు. రాజులను అభిషేకించే వ్యక్తిని ఇచ్చాడు. ఈరోజు ఇశ్రాయేలు చరిత్రను సమోన్నతంగా మార్చే అత్యద్భుతమైన దైవజనుడు, దేవుని స్వరానికి ప్రతీకగా నిలిచిన కుమారుని ఇచ్చాడు. ఈరోజు అలా దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ అరే పెనిన్నాకి ఇచ్చాడు కదా అని చెప్పి అసూయపడి కుళ్ళిపోయి శరీరము నశించిపోయి ఆత్మీయ ఆరోగ్యము మానసిక ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరత హన్నాలకు అవసరం లేదు. నీకు లేకపోయినా పర్లేదు. ఈరోజు దేవుని దగ్గర నీ బాధను కుమ్మరించుకో, దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. రెండో మాట చూసుకుందాం. ఇప్పుడు ఆశీర్వాదం తట్టుకోవాలి అంటే రెండో ప్రాంతంలో ఖర్చు ఉంటుంది, రెండో ప్రాంతంలో క్రయధనం ఉంటుంది. ఏంటి ఆ క్రయధనం అంటే? ఇంతకుముందు చూసాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం త్వరగా చూసుకొని ముందుకెళ్దాం. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రులగుదురు. రెండవదిగా ఆశీర్వాదం ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఒంటరితనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. యాజ్ యూ మూవ్ అప్ ద ల్యాడర్ యూ విల్ లూజ్ సమ్ రిలేషన్స్. పైకెక్కే కొలిది కొన్ని బంధాలు పోగొట్టుకోక తప్పదు, కొందరు బంధువులను పోగొట్టుక తప్పదు. మీరు అనొచ్చు ఇదేంటండి పైకెక్కితే అందరూ ఈగల్లాగా వస్తారు అంటే? దొంగ బంధువులు వస్తారు, దొంగ స్నేహితులు వస్తారు, అది డిఫరెంట్ స్టోరీ. కానీ వాస్తవంగా పైకెక్కితే బైబిల్ చెప్పే సత్యం. నీకు కావాల్సిన జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మోషే ఉన్నతమైన అభిషేకంతో పైకి వెళ్తున్నాడండి. బైబిల్ చూడండి, నిర్గమకాండం 24:2, ఎక్సోడస్ చాప్టర్ 24:2, నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం నిర్గమకాండం 24వ అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి మోషే మాత్రం యెహోవాను సమీపింపవాలని. చూడండి, కొండెక్కుతున్నప్పుడు మోషే ఒక్కడికి యాక్సెస్ వస్తుందండి, యెహోషువ కూడా మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. ఇంక అందరు కింద ఉన్నారు. ఏంటయ్యా నేను ఒంటరుని అయిపోయానంటే మరి మోషే అభిషేకానికి ఆయనకున్న ఆశీర్వాదానికి ఒంటరుడు కాక తప్పదు, ఎందుకంటే దేవుని దగ్గరకు ఉంటాడే కదా. చూడండి బైబిల్ రాస్తుంది, మోషే మాత్రం యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు, మిగతాలు సమీపించదు, ప్రజలు అతనికి రాకూడదు, రావాల్సిన అవసరం లేదంటే. మరి ఈయనకు ఉందనుకోండి, అమ్మ వాళ్ళు రేంద్రి నా వల్ల కాదంటే ఆయన ఎప్పుడు కూడా పైకి ఎక్కలేడు. అందుకో బైబిల్ రాసిన మాట ఏంటంటే ఆశీర్వాదానికి సిద్ధపడాలి అంటే ఖర్చు, క్రయధనం, ఒంటరిగా నిలబడడానికి ఇష్టపడాలి. అందుకొరకే ఆ ప్రాసెస్లో ఒకరింటి వారి వానికి ఏమవుతారు? శత్రులు అవుతారు. ఇంకా లోతుకి వెళ్తే యేసుప్రభు వారి జీవితంలో గెత్సెమనే తోటలు ఏమైందండి? ఒంటరి జీవితమే. ప్రార్థన చేసేవాళ్ళు కూడా సపోర్ట్ రాలేదని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా ముందుకెళ్తే యేసుప్రభు వారు ఒకటే తన జీవితంలో చాలాసార్లు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం పైకెక్కే కొలది ప్రజలు ఒకేలా కనిపిస్తారు. 2 వ్యక్తుల్ని యేసుప్రభు క్లోజ్ ఇన్నర్ సర్కిల్లో 2 వ్యక్తులు ఉన్నారండి. ఒక వ్యక్తి పేరు యోహాన్, ఇంకో వ్యక్తి పేరు యూదా. జూడస్ అండ్ జాన్, 2 జేతో స్టార్ట్ అవుతుంది. 2 ఎంత పిచ్చి ప్రేమికులు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కనిపిస్తే మనం అంటాం ఎలా ప్రేమిస్తారండి? గుండె మీద ఆనుకుంటారు. ఎలా ప్రేమిస్తారు? ముద్దులు గురిపిస్తారు. మరి వాస్తవం గమనిస్తే ఇప్పుడు గుండె మీద ఆనుకున్న ఆ స్పర్శకి, ముద్దులు గురిపించిన ఇస్కరియోతు యూదా స్పర్శకి ఇద్దరిలో ఎవరో తెలుసుకోకపోతే, ఆ డిజైన్మెంట్ లేకపోతే యేసుప్రభు వారు ఆ మాట అనలేడండి, నువ్వు చేయనిదేదో త్వరగా చెయ్యయ్యా అని. ఈరోజు ఒక ఫ్రెండ్ ఏమో లాయల్ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఏమో లీతల్ ఫ్రెండ్. తెలుసుకోవాలి డిఫరెన్స్ ఏంటో. సిలువ యాగము ఉన్నతమైన స్థాయికి వస్తున్నప్పుడు లాయల్ ఫ్రెండ్ ఉంటాడు, లీతల్ ఫ్రెండ్ ఉంటాడు. అంటే ముద్దు పెట్టి అప్పగించేవాడు ఉంటాడు, వెన్నున రొమ్మున ఆనుకొని నిలబడేవాడు ఉంటాడు. అందుకని చూడండి, 2 ఇస్తాడు దేవుడు.
లాస్ట్కి చూస్తే శిష్యులందరూ ఆయన విడిచి ఏమైపోయారు? పారిపోయారు. కాదంటారండి? శిష్యులందరూ విడిచి మరి పారిపోయినప్పుడు యేసుప్రభువు ఒంటరివాడు కాలేదా? హీ వాస్. స్పష్టంగా బైబిల్లో చూస్తే యేసుప్రభువు ఒకటే మాట అన్నాడండి. ఒంటరితనం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16:32 యేసుప్రభువుకు తెలుసు, సరే వీళ్ళందరూ పోతారు పర్లేదు. యోహాను సువార్త 16:32 యేసుప్రభువు ఒక మాట అన్నాడు. చూడండి ప్రియ సోదరి సోదరుడు, ఈరోజు చాలామంది ఈ బాధలో బాధపడుతున్నారని దేవుడు గుర్తెరిగి వాక్యాన్ని ఆదరిస్తున్నాడు. ఇదిగో మీలో ప్రతివాడును ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. ప్రిపేర్ అయ్యాడు. మరి ప్రిపేర్ అయిన తర్వాత వచ్చేసింది. అయితే మరి ధైర్యం ఏంటి? అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరివాడిని కాదు. తండ్రి ఉన్నాడు అని ధైర్యం ఉందండి. కానీ విషాదకరమైన మాట, సక్సెస్ ల్యాడర్ పెరిగి 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 జీవిత పరమావధికి, సిలువ ఉన్నతమైన స్థాయికి, చరిత్ర మారే స్థాయికి వచ్చేసరికి బైబిల్ రాస్తుంది ఆ తండ్రి కూడా విడిచిపెట్టక తప్పలేదు. అనుకో బైబిల్ రాస్తుంది, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా అంటే అర్థం ఏంటి? ఏ తండ్రి చేయి విడిచిపెట్టకూడదు అనుకున్నాడో ఆ తండ్రి కూడా విడిచిపెట్టేసరికి నా దేవా అంటే, అయ్యా నీ సార్వభౌమ అధికారం ఒప్పుకుంటున్నా, ఐఎమ్ ప్రిపేర్డ్. ఆశీర్వాదానికి ఖర్చు, త్యాగం, ఎస్ ఒంటరితనం వస్తుంది, నేను తట్టుకుంటా ప్రభు అని నిలబడ్డాడు. పౌలు ఒంటరివాడు కాలేదా? దేమ ఇహలోకాన్ని ప్రేమించి విడిచి వెళ్ళిపోయాడు. లూకా మాత్రం నా పక్కన ఉన్నాడు. పౌలు చెప్పలేదా? సరే ఏలి చెప్పలేదా అండి? 1 రాజుల గ్రంథం 18:22 1 Kings chapter 18:22 7,000 మంది అక్కడ ఉన్నారంటే ఈయన అంటాడు, ఏలి అంటాడు, నేను ఒక్కడినే అయిపోయాను ప్రభు. అప్పుడు ఏలియా యెహోవాతో ప్రవక్త అయిన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, నా ప్రాణం కూడా తీసుకోవడానికి వస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఉన్నతమైన అభిషేకం, ఉన్నతమైన ఆశీర్వాదం పైకి పోయేటప్పుడు ప్రజలు వదిలేసి వెళ్ళిపోక తప్పదు. అప్పుడు కంగారు పడితే నీకు వాక్యం తెలియదని అర్థం. అందుకొరకు ఏలియాను దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఇర్మియా భక్తుడి జీవితం చూస్తాం. ఇర్మియా గ్రంథము 15:17 జెర్మియా చాప్టర్ 15:17 జెర్మియా చాప్టర్ 15:17 అందుకని చదువుదాం. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు. ఎంజాయ్ చేద్దామంటే మనుషులు లేరండి పక్కన. నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. కడుపు అంతా మంటతో ఉన్నాడట. గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుండి ఉంటిని. ఉన్నతమైన అభిషేకం, ఉన్నతమైన ప్రత్యక్షత, యేసుప్రభుతో సమానంగా ఆ యొక్క యేసుప్రభు యొక్క ప్రత్యక్షతలో ఎలా ఉన్నావయ్యా అని ప్రజలు అడిగితే ఇర్మియాలా ఉన్నావని చెప్పి అంత స్థాయికి ఎదిగే ఇర్మియా జీవితంలో ఒంటరితనం తప్పలేదే. సరే వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ఆశీర్వాదానికి మూలపితుడైన అబ్రహాం వాస్తవం 75 సంవత్సరాల వయసులో బయలుదేరి నీ ఊరిని విడిచి బయలుదేరంటే బయలుదేరాడే. చూడండి తన జీవితం ఆదికాండం 11:32 మనం చూస్తే ఆదికాండం 11:32 మొదటి దెబ్బ తాకింది. చూడండి, తెరహు బ్రతికిన దినములు 207 ఏండ్లు. తెరహు ఆ హారాన్లో మృతి పొందాను, నాన్న చనిపోయాడు. సరే బయలుదేరి ముందుకెళ్తే 13 లోతు విడిచి వెళ్ళిపోయాడు, అన్న కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకెళ్తే శిష్యులను విడిచి వెళ్ళి ఆ యొక్క సేవకులు విడిచి పర్వతం ఎక్కాల్సి వచ్చింది, యెహోవా ఈరే పర్వతం ఎక్కాల్సి వచ్చింది. ఇంకా ముందుకెళ్తే ఆ 75 సంవత్సరాల వయసులో ఈ యొక్క యాత్ర స్టార్ట్ అయితే వాగ్దాన ఆశీర్వాదములు పొందడానికి దగ్గర వచ్చేసరికి ఒంటరివాడు అయిపోతున్నాడు. ఇది వాక్ సత్యం. నువ్వు సిద్ధపడు, నీకు ఆశీర్వాదంగా మిగులుతుంది. మూడో సత్యం చూసుకుందాం. నిజంగా దేవుడిని దీవించాలని ఆశ ఉందా? దీవెనతో పాటు వచ్చే మూడో ఖర్చు. లూకా సువార్త 12:48 లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12:48 లూకా సువార్త 12:48 అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 12:48 అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఆ దెబ్బలు అటువైపు ఉంటే అవతల వైపు ఇంకోటి చూడండి. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని ఏం చేస్తారంటండి? ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే మూడో మాటలో, ఎవరికి ఎక్కువ ఇస్తే అంత బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి. ద మోర్ ద బ్లెస్సింగ్, ద మోర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఎక్కువ ఆశ్రయిస్తే ఏం చేస్తాడండి దేవుడు? ఎక్కువ లెక్క అడుగుతాడండి. చాలాసార్లు అసూయపడుతున్నావా? ఎక్కువ దీవించేశాడండి వాళ్ళని, నన్ను ఆశ్రయించలేదని. రీసెంట్గా నా మీద ఒక బ్రదర్ అసూయపడ్డాడు. డైరెక్ట్గా వచ్చి చెప్పాడు, పాపం దేవుడు ఆయన దీవించుగాక. దేవుడు అన్నీ ఒక్కరికి ఇవ్వాలా అన్నాడు. అంటే ఏంది ఎవరి గురించి అంటారంటే నీ గురించే అన్నాడు. నువ్వు అదే చూస్తున్నావు, దాని వెనకాల నువ్వు ప్రయాస చూడట్లేదు. సరే ప్రయాస చూడక వదిలేసాయి. బైబిల్ ఏమని రాస్తుంది చూడండి, 12:45 ఎవరికి ఎక్కువ ఇస్తే వాని నుంచి ఎక్కువ బాధ్యతలు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎక్కువ లెక్క అప్పగించాల్సి వస్తుంది. అరే అంత లెక్క చెప్పాల్సిన బాధ ఎందుకు నీకు? లేదు ఆ లెక్క అప్పగించడం అంత చూద్దాంలే తర్వాత. అందుకని నేను అంటాను, విత్ బ్లెస్సింగ్ కమ్స్ మెయింటెనెన్స్. మారుతి కార్ మెయింటైన్ చేయడం ఈజా, BMW మెయింటైన్ చేయడం ఈజా అండి? వెంటనే చూసి నాకు BMW లేదని బాధపడతావు. BMW మెయింటెనెన్స్ పెడితే
మన భాషలో క్షౌరం చేసుకోవాలి. మారుతి కార్కి మెయింటెనెన్సే ఉండదు, హాయిగా తిప్పుకోవచ్చు. నానో కార్ హాయిగా తిప్పుకోవచ్చు. BMW, మర్క్ దానికి అలాగే మెయింటెనెన్స్ ఉంటుంది. మనం ఏమంటామంటే వాళ్ళది ఆశీర్వాదం చూస్తాం కానీ దాని కింద ఖరీదు చూడం. బైబిల్ రాస్తుంది స్పష్టంగా చూడండి, దేర్ ఆల్వేస్ విల్ బి హెవీ మెయింటెనెన్స్ విత్ హెవీ బ్లెస్సింగ్. ఎక్కువ ఆశీర్వాదంతో ఎక్కువ మెయింటెనెన్స్ వస్తుంది. అందుకొరకే ప్రోడక్ట్ కొనడం ఇంపార్టెంట్ కాదండి, మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అందుకొరకే క్రయధనం చెల్లించడానికి సిద్ధపడితేనే బిల్డింగ్ కట్టడానికి సిద్ధపడంటే, ఆశీర్వాదము గోపురం ఎక్కాలి అంటే ఇవన్నీ ఖర్చు చూసుకొనే సిద్ధపడి ముందుకు రా. లేకపోతే నువ్వేమవుతావు తెలుసా? నమ్మకత్వాన్ని కోల్పోతావు. అందుకొరకే ఏం చేస్తారులే అని ఇతరులు చూసి అసూయపడి వదిలేస్తావు, చివరికి నష్టపోతావు అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ సత్యం గమనిస్తాం. ఆశీర్వాదము తట్టుకోవడానికి కొరకు 4వ సిద్ధపాటు, 4th ప్రిపరేషన్. ఈ సిద్ధపాటు ఉంటే దేవుడు ఆటోమేటిక్గా దీవిస్తాడు. నేను 4వ సిద్ధపాటు చూసుకుందాం. బైబిల్లో గమనించినట్లయితే 4వ సిద్ధపాటు మనం చూసినట్లయితే, మనము పైకి ఎదిగే కొలది ప్రజల యొక్క విమర్శలు, ప్రజల యొక్క అవమానాలు, ప్రజల యొక్క ఎగతాళి, ఇవన్నీ కూడా మనకు పుష్కలంగా వస్తాయి. అయితే మన సమస్య ఏంటంటే, విమర్శలు వద్దు ప్రభువా, నన్ను ఎవరు క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరు ఎగతాళి చేయొద్దు, ఎవరు చిన్న చూపుతో చూడకూడదు, ఎవరు నా గురించి తుస్కరంగా మాట్లాడొద్దు అంటే, అలా వాళ్ళు మారాలి వాళ్ళు మారాలని చెప్పి అలా ప్రార్థన చేయడం ఆరంభిస్తే అది ఎప్పుడు కూడా పరిష్కారం రాదు. ఎందుకు రాదు? బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. రండి అందరం కలిసి కీర్తన 27కు వస్తాం. ఒక ప్రాముఖ్యమైన సీక్రెట్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనలు 27వ అధ్యాయం. శత్రులందరూ కూడా తనను ఎగతాళి చేస్తున్నారండి. రండి, నా శరీర మాంసం 2వ వచనం, మొదటి 2 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీద వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రులు నా మీద వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలుదురు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యుద్ధ ఒక్కవారం అడిగి తిని దాన్ని నేను కోరుచున్న. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నానని చెప్పి, ఇప్పుడు చాలాసార్లు మనం చేసే ప్రార్థన అంటే, ప్రభు వాళ్ళు మాట్లాడదు ప్రభు, వాళ్ళు ఎగతాళి చేయదు ప్రభు, వీళ్ళు ఎగతాళి చేయదు ప్రభు అని మనము వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎందుకు మారారంటే, ఒక వ్యక్తి ఇతర వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడితే ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. నీకంటే పైన ఉన్నారనుకో, వారి చూసి అసూయపడ్డప్పుడు వారి గురించి తక్కువ చేసి మాట్లాడితే మనకి ఏదో ఒక పైశాచిక ఆనందం, ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. యేసు ప్రభు ఉన్నతమైన అభిషేకం పొంది దేవుడే మానవ స్వరూపంలో వచ్చి నజరేతు ప్రాంతంలో తిరిగి, ఇప్పుడు యేసు ప్రభు వారు అద్భుతాలు ఆశ్చర్యకరాలు చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడు. అయితే చూడండి, మనిషి పడినప్పుడు అసూయతో విమర్శలు ఎలా చేస్తాడు, ఎగతాళి ఎలా చేస్తాడు, తక్కువ చేసి ఎలా మాట్లాడతాడు. ముఖ్యంగా నువ్వు ఉన్నతమైన పిలుపులో ఉన్నప్పుడు, ఉన్నతమైన ఆశీర్వాదానికి అర్హుడువై ఉన్నప్పుడు ప్రజలు నీ గురించి చీప్గా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు తెలుసా చీప్గా? రండి చూద్దాం. మత్తయి సువార్త 13:55. మాథ్యూ చాప్టర్ 13:55. మాథ్యూ చాప్టర్ 13:55. 13:55. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం చూడండి. వాళ్ళు ఏమని ఎగతాళి చేస్తున్నారు? యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడని ఎగతాళి చేయట్లేదండి. యేసు ప్రభు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని ఎగతాళి చేయట్లేదు. ఈయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని ఎగతాళి చేయట్లేదు. చనిపోయిన వారు బ్రతికిస్తున్నారు. ఇవన్నీ గుర్తు రాలేదండి. వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఈతడు వడ్లవాని కుమారుడు కాడా? వడ్లవాడు అంటే చిన్నప్పుడు బాల్యంలో చూసిన చూపే, అక్కడ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అది వడ్లవాడని చెప్తే ఈయన ఫీల్ అవుతాడు కదా, కాబట్టి ఈయన అవమానిస్తే వీళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్. ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే పేదవారు కదా, ఎగతాళి చేస్తే ఆమెకి హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ. యాకోబు, యోసేపు, సీమోను, యూదా వారు ఇతని సోదరులు గారా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఇది కదా. కొంతమందికి ఎంత పాడు రోగం అంటే, నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే నీతో మాట్లాడుతున్నప్పుడు గతాన్ని తీసి మాట్లాడి ఆ వడ్లవాని కుమారుడని బాల్యంలోనే ఆగిపోతారు. అప్పటిది తీసి మాట్లాడకపోతే వాళ్ళకి తృప్తి లేదు. ఎంత తృప్తి అంటే, రీసెంట్గా ఓ సహోదరుని గురించి ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, చాలా నవ్వొచ్చింది నాకు. ఆయన అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు ఆయనని. అంత అద్భుతంగా వాడుకుంటా ఉంటే నాతో వచ్చి అంటున్నాడు, అద్భుతంగా వాడుకుంటా ఉంటే ఒక ప్రాంతంలో వచ్చి ఇంకో బ్రదర్తో అంటున్నాడు, నీకు తెలుసా ఓ పెద్ద సేవకుడని చూస్తున్నావు నువ్వు, చెడ్డీలు వేసుకున్నప్పుడు నేను చూసినా అని. అప్పుడు నేను అన్నా నీ బ్రదర్తో, పాపం చెడ్డీ దగ్గర నా అయిపోయింది, మైండ్ ఇంకా ఎదగలేదు తనకి అని. అంటే చూడండి, ఎంత మనిషి అప్పుడే ఆగిపోయాడు. విమర్శలు చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, లేనిపోని మాటలు మాట్లాడు. వాస్తవంగా అండి, అది అందరికి చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి.
ఇంకా బ్రదర్ వచ్చి నాతో అన్నాడు, ఇలా అంటున్నాడంటే నేను అన్నాను, పాపం ఆయన మైండ్ ఎక్కడ అయిపోయింది, వడ్లవాని కుమారుని అక్కడే అయిపోయింది, కానీ యేసు అద్భుతాలు చేసేది గుర్తురాట్లే, ఆశ్చర్యకరాలు చేసి గుర్తురాట్లే, సర్వోన్నతులైన అన్ని నామములకు పైనామగా హెచ్చించబడేది గుర్తు రాలేదు, భూమి ఆకాశమైన పేరులో వంగాల్సిందే అంటే అది గుర్తు రావట్లేదు, ఇవేవి గుర్తురాలే. కానీ వడ్లవాని కుమారుడు, వాళ్ళ అమ్మ ఇది, వాళ్ళ నాన్న ఇది, వాళ్ళ బ్రదర్స్ ఇది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది, ఇక్కడే ఆగిపో, ఇంకెప్పుడు పైకి వచ్చేది. కానీ యేసు ప్రభు అంటాడు, ఇవన్నీ నువ్వు సిద్ధపడు. వాళ్ళు మారాలి అని ప్రార్థన చేయొద్దు. మనం చేసే పొరపాటు ఏం తెలుసా? దేవా వాళ్ళు మార్చు ప్రభా, దేవాళ్ళు మార్చు ప్రభు, దయచేసి అలా ప్రార్థన చేయకండి. ఎందుకంటే దేవుడు మార్చాడు, మారాల్సింది ఎవరు? మనం. అందుకొరకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ అద్భుతమైన సత్యాన్ని ఆఖరి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఆశీర్వాదానికి ఆఖరి ఖర్చు, ఆఖరి క్రయధనం రోమా 8:17. రోమా 8:17 ఇది చదువుకుందాం, ఈ అంశాన్ని ముగించుకుందాం. రోమన్స్ చాప్టర్ 8:17 అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:15, రోమా 8:17, 17, రోమన్స్ 8:17 అందరం కలిసి చదువుకుందాం. మనము పిల్లలమైతే, బాగా వినండి, పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు తోడి వారసులము. దేవుడు నాతో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఈ మాట గత రాత్రి. దేవునితో మహిమ పొందాలి, యుగ యుగాలు, తరతరాలు, నిత్యత్వంలో ఎప్పుడు కూడా గణపరచబడాలని ఆశ ఉంటే క్రీస్తుతో పాటు శ్రమ పొందడానికి సంతోషపడు, అది భాగ్యముగా భావించు. శ్రమ పొందడానికి ఇష్టపడితే ప్రభు అంటారు, రెండండి సీక్రెట్స్. నేను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడితే మొట్టమొదటిగా అటాచ్మెంట్స్ అన్నిటి నుంచి దేవుడు తెంచేస్తాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12:24, యోహాను సువార్త 12:24 మాట చదువుకొని బలలో ప్రవేశిస్తాం. యోహాను సువార్త 12:24 అందరం కలిసి చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అహము ఛిద్రమై చచ్చిపోవడానికి ఇష్టపడితే విస్తారంగా దీవిస్తాడంట. ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ అవర్ సెల్ఫ్. ఆ అహాన్ని చంపబడడానికి ఇష్టపడితే ఆ గోధుమ గింజ చస్తే అంటే విస్తారంగా ఏం చేస్తుందండి? ఫలిస్తుంది. ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 10:39 చూడండి. మత్తయి సువార్త 10:39, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10:39. తన ప్రాణము, ఇది చాలా అద్భుతమైన రహస్యం అండి, తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకోను. అంటే అమ్మమ్మమ్మ అది పోతుంది అంటే నిజంగా తీసేస్తాడు. పోతే పోని పర్లేదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే పోని పర్లేదు, అవమానిస్తారా పోతే పోని పర్లేదు, తెగిస్తానంటే ప్రభు అంటాడు, పోగొట్టుకోవడానికి ఇష్టపడితే దాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడితే దాన్ని ఏం చేస్తామండి? పోగొట్టుకుంటాం. ఈ సీక్రెట్ అర్థం కావడం కొరకు అటాచ్మెంట్ ప్రిన్సిపల్ని అబ్రహాము జీవితంలో దేవుడు ఎలా నేర్పిస్తూ వచ్చాడంటే, మన చేతిలో దేవుడు దీవించాలి అంటే ఆ చేతిలో ఉన్నదాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడితే దాన్ని ఆశీర్వాదం నింపడానికి ఆయన ఇష్టపడతాడు. ఆర్ యు రెడీ టు లెట్ ఇట్ గో టు రిసీవ్ ద బ్లెస్సింగ్? 70 సంవత్సరాలకు నార్మల్ లైఫ్ అబ్రహాం. దేవుడు రా బయలుదేరన్నాడు. ఊరు అనే తన ఊరిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. నేను విడిచిపెట్టనంటే ఊరిలోనే ఉంటాడు. కనాను దేశంలో ఆశ్రయించబడడానికి వీలు లేదు. మొదటి లాస్ తెగించాడు. సెకండ్ స్టోరీ, తండ్రి నాన్న తెర నేను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, చచ్చిపోతున్నానంటే విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. లోతు నేను విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందంటే నీ ఇష్టమయ్యా, పోతావనుకుంటే పో అని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇంకా యాసిడ్ టెస్ట్ వస్తుందండి. ఆదికాండం 21:11 జెనసిస్ 21:11 ఇష్మాయేల్ని విడిచిపెట్టు, నేను దీవిస్తా అంటే ఇష్మాయేల్ని విడిచిపెట్టం అందరూ అనుకుంటారా దానికేముందండి ఈజీగా వదిలేసాడని. కాదండి, ఇట్ బ్రోక్ హిమ్ ఇన్ టు పీసెస్, ముక్కలు ఇరగొట్టేసింది. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసి, ఇంగ్లీష్ రాస్తుంది, దిస్ థింగ్ ఆఫ్ letting go Ishmael was very grievous in Abraham's sight because of his son. అడు నా కొడుకు విడిచిపెట్టాలంటే నా వల్ల కాదు. గుండె ముక్కలు అయిపోయిందంటండి. అంటే బైబిల్లో రాస్తుంది, ఆయన అంటాడు, ఇట్ వాస్ సో పెయిన్ఫుల్ ఫర్ మీ. ఎందుకు దేవుడు సిద్ధపరచాడండి? ఇష్మాయేలు దగ్గర సిద్ధపరచకపోతే, బాగా వినండి,
ఇష్మాయిల్ దగ్గర సిద్ధపరచకపోతే, ప్రిపేర్ చేసుకుంటా దేవుడు ఉన్నతమైన త్యాగాల కొరకు సిద్ధపరచకపోతే, ప్రపంచాన్ని అంతటిని దీవించడానికి కొరకు అబ్రహాంని ఏర్పరచుకున్న ఆశీర్వాదం ఎప్పుడు కూడా అబ్రహాం చేతికి వచ్చేదే కాదు. అంటే ఇష్మాయిల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడితే మీరు అనుకుంటారు ఎందుకంటే అలా ప్రిపేర్ చేశారంటే, ఇప్పుడు చూడండి లాస్ట్కి ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి ముందే ప్రిపేర్ అయ్యాడండి. ఇష్మాయిల్ని విడిచిపెట్టడం దగ్గరనే ప్రిపేర్ అయిపోతే ఇస్సాకుని విడిచిపెట్టడం పెద్ద కథ కాలేదు. చాలామంది అంటారు ఇస్సాకు మీద కత్తి ఎంత కర్కశుడండి, ప్రేమ లేదా అని. ఒక మాట ఆలోచించండి, తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి తెగించిన వాడు కాపాడుకుంటాడు, కాపాడుకుని ప్రయత్నించిన వాడు పోగొట్టుకుంటాడని యేసు ప్రభు చెప్పే సత్యాన్ని 1000 సంవత్సరాల క్రితం అబ్రహాం ప్రాక్టికల్ అనుభవించాడు. ముగించే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నా, డూ యూ హ్యావ్ గట్స్ టు బేర్ ద బ్లెస్సింగ్? ఆశీర్వాదం తట్టుకునే దమ్ము నీకుందా? ఇష్మాయిల్ని విడిచిపెట్టడానికి, ఇస్సాకుని తీసుకొచ్చి బలి అర్పించడానికి, ఇస్సాకుల మీద కత్తి ఎత్తడానికి దమ్మున్నోడికే ప్రపంచ ఆశీర్వాదానికి కారణంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. కోవిడ్తో మనం ముక్కలు అయిపోతున్నాం. ఇస్రాయల్ దేశంలో అంట కోవిడ్ ఫ్రీ నేషన్ అని డిక్లేర్ చేసి మాస్కులు తీసేస్తున్న వీడియోలు పెడితే ఇట్లా మనకు ఊపిరి వస్తుంది ఆ వీడియోలు చూస్తే. ఎక్కడో ఇస్రాయల్ దేశం ఏంటండి, ఎక్కడో అబ్రహాము నా ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నా, నా చేతులను ఇష్మాయిల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా, ఇస్సాకుని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా అంటే తరతరాలు రండి. ఆదికాండం 22 15 నుండి 15 వచనాలు చూస్తే, నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుని ఇచ్చుటకు వెనుదీయాలని కారణాన్ని బట్టి ఈ ప్రపంచ దేశాలని కూడా నిన్ను బట్టి నీ కుమారుని బట్టి దీవిస్తా అంటే ఒక్క మాట చరిత్రలు మార్చి 1000 సంవత్సరాలు ఆశీర్వాదానికే కారకులై ఈరోజు తెగులు సందర్భంలో కూడా వారి ప్రాణాలు ఈరోజు దేశంలో కోవిడే లేదనే స్థాయికి డిక్లేర్ చేయబడిందంటే, ప్రియ సోదరి ఒక్కసారి ఆలోచించు. ఇఫ్ యు ఆర్ రెడీ టు లూజ్, యు ఆర్ రెడీ టు సేవ్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు సేవ్, యూ విల్ బీ లూజింగ్ ఇట్. జవాబు ఏంటి? ఈరోజు ప్రార్థన చేయగలవా? లార్డ్ హెల్ప్ మీ టు కీప్ మై ఐజ్ ఆన్ ద గివర్, నాట్ ఆన్ ద గివర్. మీరు అనొచ్చు, ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? ఎందుకండి ఉల్టా ప్రిన్సిపల్ పారాడాక్స్ ఎందుకు ఆడుతున్నాడు దేవుడు అంటే, ఒక చిన్న లాజిక్ ఉందండి. ఏంటి తెలుసా అండి? జీవిత చదరంగంలో, జీవిత సైకిల్లో, కాలచక్రంలో మనం ఏమవుతామంటే దాతను మర్చిపోయి దానం మీద పడతాం. అల్టిమేట్గా ఇవన్నీ విడిచిపెట్టి దాత దగ్గరికి వెళ్ళాలి అని మన సత్యాన్ని గుర్తుపెట్టినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నేను ముఖ్యమా, నేను ఇచ్చే వరాలు ముఖ్యమా? నేను ముఖ్యమా, నేను ఇచ్చే వ్యక్తులు ముఖ్యమా? నేను ముఖ్యమా, నేను ఇచ్చే ఆశీర్వాదాలు ముఖ్యమా? యు వాంట్ ద బ్లెస్సర్ ఆర్ యు వాంట్ ద బ్లెస్సింగ్? యు వాంట్ ద గివర్ ఆర్ యు వాంట్ ద గిఫ్ట్? దాత ముఖ్యమా, దానం ముఖ్యమా? అన్ని దానాలే, కానీ దాత కావాలి, నువ్వే నాకు కావాలి, నీ మీదే నేను కన్నుంచాలని ఆశపడుతున్న ప్రభువాని ఎవరు సిద్ధపడతారో ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చి వాళ్ళ మీద పడుతూనే ఉంటాయి.